చిన్నారి స్ఫూర్తి కథలు. పిల్లలు, ఈరోజు మనం ఋషులు, మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు వీళ్ళంతా ఒకటేనా లేదా వీళ్ళందరూ వేరువేరా అనేది తెలుసుకుందాం. ఇంకా బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి అంటే ఎవరో కూడా తెలుసుకుందాం. భారతీయ సంస్కృతిలో ఋషులు మనకి అందించిన జ్ఞానం ఎంతో ఉంది. ఋషులు ఎప్పుడూ లోక కళ్యాణం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఋషులు చేసే హోమాలు, యాగాలు అన్నీ లోక కళ్యాణం కోసమే ఉంటాయి. ఋషులు నోరు తెరిచి దీవించినా, శపించినా, వరాలిచ్చినా ఖచ్చితంగా జరుగుతుంది. ఋషులకి శాస్త్రాల మీద ఎంతో జ్ఞానం ఉంటుంది. వారికి ఈ సృష్టిలో జరిగే ప్రతి ఒక్క విషయం తెలిసి ఉంటుంది. ఋషులు ఆధ్యాత్మిక సాంప్రదాయాలను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఋషులు చేసే బోధనలు ధ్యానం, స్వయ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి మార్గం చూపటం వైపు ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు మహాభారతం మరియు రామాయణం వంటి ఇతిహాసాల వంటి పురాతన గ్రంథాలను వివరించడంలో ఋషులు నిపుణులు. అనేక మంది ఋషులు సాంప్రదాయ భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో కూడా నైపుణ్యం కలిగి ఉన్నారు. వారు ఔషధ మూలికలు, చికిత్సలు, ఆహార నియంత్రణలు మరియు సంపూర్ణ వైద్య పద్ధతులు గురించి తెలిపారు. ఋషులు కరుణ, అహింస, సత్యం మరియు నిస్వార్థమైన సేవ వంటి విలువల గురించి బోధిస్తారు. ఋషులు నిరాడంబరమైన మరియు సరళమైన జీవితాన్ని గడుపుతారు. వారు ఆస్తులు మరియు ప్రాపంచిక కోరికల మీద దృష్టి పెట్టరు. చాలామంది ఋషులు పట్టణాలకి దూరంగా ఏకాంతంగా ఆశ్రమాలు లేదా అడవుల్లో నివసిస్తారు. ఏకాంతంలో వారు ధ్యానం చేయడానికి మరియు గ్రంథాల అధ్యయనంపై దృష్టి పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఋషులు సాధారణ మరియు సాత్విక ఆహారాన్ని తింటారు. శాకాహారం, పండ్లు, ధాన్యాలు మరియు సహజ పదార్థాలను భుజిస్తారు. ఈ ఆహారం శారీరక ఆరోగ్యాన్ని, మానసిక స్పష్టత మరియు ఆధ్యాత్మిక అభ్యాసానికి తోడ్పడుతుందని నమ్ముతారు. వారు తరచుగా దయతో కూడిన చర్యలలో పాల్గొంటారు, అవసరమైన వారికి సహాయం చేస్తారు మరియు వారి జ్ఞానం మరియు చర్యల ద్వారా సమాజానికి మద్దతు ఇస్తారు. ఋషుల జీవన విధానం ఆధ్యాత్మికమైన పనుల మీద, అంతర్గత పరివర్తన, మానవాళికి సేవ మరియు లోక కళ్యాణం గురించి ఉంటాయి. ప్రతి ఒక్క సాధువును మరియు ఋషులను సంత్ అని పిలవరు. ప్రపంచాన్ని మరియు ఆధ్యాత్మికతను సమతుల్యం చేసే వ్యక్తిని సంత్ అని పిలుస్తారు. పిల్లలు, ఇప్పుడు మనం ఋషుల గురించి తెలుసుకున్నాం. మరి మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు అంటే ఎవరో కూడా తెలుసుకుందాం. మునులు అంటే దేవుని జపం చేస్తూ ఒకే దగ్గర కూర్చొని నిద్ర లేకుండా, ఆహారం తినకుండా అన్ని రకాల వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఆ సిద్ధిని పొందే వాళ్ళని మునులు అంటారు. యోగులు అంటే నిత్యం దైవనామ స్మరణ చేస్తూ, యోగ సాధన చేస్తూ వారి జ్ఞానాన్ని లోకులకు పంచుతూ ఉండే వారిని యోగులు అంటారు. సాధువులు అంటే నిత్యం దైవ సాధన చేస్తూ, తపస్సులోనే జీవిస్తూ దేవునికి దగ్గరగా ఉండే వారిని సాధువులు అంటారు. సన్యాసులు అంటే సంసార వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టికి అసలు అర్థాన్ని తెలుసుకొని వారికి చేతనైన సహాయం చేస్తూ పొందుతూ ఉండేవారిని సన్యాసులు అంటారు. పిల్లలు, ఇప్పుడు మనం బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి అంటే ఎవరో తెలుసుకుందాం. హిందూ మతంలో బ్రహ్మర్షి అంటే జ్ఞానోదయం పొంది బ్రహ్మం యొక్క అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు మరియు బ్రహ్మజ్ఞానం అనే అత్యున్నత దివ్య జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞానాన్ని మరియు స్వీయ జ్ఞానాన్ని పొందిన ఋషిని బ్రహ్మర్షి అంటారు. ఒక బ్రహ్మర్షి మరణించినప్పుడు అతను పరముక్తిని పొందుతాడు మరియు సంసార జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. భృగు మహర్షి, అంగీరస మహర్షి, అత్రి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, కశ్యప మహర్షి, వశిష్ఠ మహర్షి,
శాండిల్య మహర్షి, వీళ్ళని బ్రహ్మర్షులని అంటాము. రాజర్షిని భక్తి మార్గాన్ని అవలంబించిన రాజుగా వర్ణించవచ్చు. తద్వారా రాజు ఋషి అవుతాడు. ఉదాహరణకి విశ్వామిత్రుడు. ఒక రాజర్షి ఋషిగా మారడానికి రాజ్యాన్ని విడవాల్సిన అవసరం లేదు. కానీ అతని పాలనలో స్వీయ సాక్షాత్కారం ద్వారా ఋషి స్థితిని పొందగలడు. మరొక ఉదాహరణకి జనక రాజుని కూడా రాజర్షి అంటారు. పిల్లలు, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సప్త ఋషులు అంటే ఎవరో తెలుసుకుందాం.